కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మే నెల. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 48 డిగ్రీలు దాటింది. నగరంలో ఎక్కడా చుక్క నీరు లేదు. సూర్యకాంతం ఇంట్లో వారం రోజుల నుంచి నీళ్లు లేవు. సమయం ఉదయం 8 గంటలు. సూర్యకాంతం హాల్లోకొచ్చింది. రే రాజేషు, ఏంట్రా మనకి కర్మ. వారం రోజుల నుంచి స్నానం లేదు. ఒళ్ళంతా జిగటగా ఉంది. ఎవరైనా వస్తారేమోనని ఆ కిలో 2000 రూపాయలు సెంటు కొట్టుకుని బతుకుతున్నానరా. ఆ వాటర్ ట్యాంక్ ఆడికి ఫోన్ చేసావా లేదా? అమ్మా, ఉదయం నుంచి కొన్ని 100 సార్లు చేస్తుంటాను. వాడు ఫోన్ ఎత్తితే కదా. వాటర్ ట్యాంకర్ వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఒక ట్యాంకర్ 5000 రూపాయలు అడుగుతున్నాడు తెలుసా? 5000? వాడేవేనా ఆ నెలల్లో బంగారం ఏమైనా కలిపిస్తున్నాడా ఏంటి? 10 రోజుల క్రితం 1000 రూపాయలే కదరా. పోనీ ఆ కొలాయి దగ్గరికి వెళ్ళి చూద్దామంటే అందులో నుంచి ఏమో నీళ్లు రావడం లేదు సరి కదా. బుస్సు అని గాలి వస్తుంది. ఆ గాలితో నేను బట్టలు తుక్కోవాలా? అప్పుడే రామారావు కిచెన్లో నుంచి ఒక చిన్న వాటర్ బాటిల్ పట్టుకుని దొంగతనంగా తాగుతూ కనిపించాడు. ఏవండి, మీరెక్కడ దాచారా నీళ్లు? నేను దాహం వేసి గొంతు ఎండుకుపోతుంటే మీరు మాత్రం దొంగతనంగా మినరల్ వాటర్ తాగుతున్నారా? అయ్యో, అది కాదు కాంతం. ఇది నేను నిన్న రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొనుక్కున్నాను. నువ్వు ఉదయాన్నే ఆ నీళ్లతో మొహం కొడుక్కుంటావేమోనని దాచిపెట్టానులే. అత్తయ్యగారు, నీటి సమస్య సిటీ అంతటా ఉంది. మనం ఎన్ని వేలు పెట్టినా ట్యాంకర్స్ దొరకడం కష్టం. నిన్న రాత్రి నేను ఒక విషయం ఆలోచించాను. మీకు గుర్తుంది కదా, మామయ్య గారికి జలదుర్గం కొండల దగ్గర ఒక పాత పొలం ఉంది కదా. ఎప్పటినుంచో అదైతే ఖాళీగానే ఉంది. మనం ఈ వేసవికి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏంటి జలదుర్గం కొండలకా? అది పేరుకే జలం ఉంది కానీ అక్కడ చొక్క నీరు ఉండదు. అది మీ మామయ్య గారికి వాళ్ళ నాన్న ఇచ్చిన బంజరు భూమి. అక్కడ రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు తప్ప ఏముంటాయి? సిటీలోనే నీళ్ళు లేవు. ఇక ఆ కొండలే ఉంటాయి. నేను రాను బాబోయ్. కోమలి చెప్పింది నిజమే కాంతం. ఆ ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. అక్కడ చల్లగా ఉంటుంది. కనీసం ఎండల బాధైనా దప్పుద్దిగా. ఇక్కడుంటే నీళ్లు లేక మనం ఎండు చేపల్లా మారిపోవడం ఖాయం. ఓసారి ఇల్లు చూద్దాంగా. సూర్యకాంతం గత్యంతరం లేక అయిష్టంగానే ఒప్పుకుంటుంది. మరుసటి రోజు అందరూ కారులో జలదుర్గం కొండల వైపు బయలుదేరారు. ఊరు దాటి కొండల ప్రాంతంలోకి వెళ్లే కొద్దీ రోడ్డు సరిగా లేదు. ఎండేమో భగ్గుమంటుంది. రే రాజేషు, కారు ఏసీ కూడా పని చేయట్లేదా? లోపల ఇడ్లీ పాత్రలో ఉడికినట్టు ఉడికిపోతుందండ్రా. ఈ కోమలి మాటలిని ఈ అడవిలోకి వచ్చాను చూడు, నా బుద్ధి తాగలయ్యా. ఓపిక పట్టింది అత్తయ్య గారు, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాం. ప్రకృతిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మనకి ఖచ్చితంగా ఏదో ఒక దారైతే దొరుకుతుంది. చివరికి కారు ఒక కొండ పాదాల దగ్గర ఆగింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదేంట్రా బాబు, ఇది పొలం కాదు, రాజస్థాన్కి ఎడారిలాగుంది. ఇక్కడ వ్యవసాయం కాదు కదా, కనీసం గడ్డి పరక్కడం మొలవదు. ఇక్కడ మనం ఉండేదేంటి వచ్చేదేంటి? చచ్చిపోతాం. పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. అప్పుడే కోమలికి ఎక్కడ్నించో ఒక చల్లని గాలి తగిలింది. ఆ గాలిలో ఒక స్వచ్ఛమైన మట్టి వాసన, నీటి తేమ ఉన్నాయి. ఆగండి అత్తయ్య గారు, గమనించారా? గాలి చల్లగా వస్తుంది. ఆ కొండ వెనుక వైపుకి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. అందరూ ఒక పెద్ద రాతిగుట్ట దాటి అవతలి వైపుకు వెళ్లారు. అక్కడ వాళ్ళు చూసిన దృశ్యానికి వాళ్ళ కళ్ళు తిరిగాయి. ఆ గుట్ట దాటగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బయట ఉన్న 48 డిగ్రీల ఎండ అక్కడ లేదు. పచ్చని ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతూ ఒక పెద్ద గొడుగులా విస్తరించి ఉన్నాయి. ఆ చెట్ల మధ్య నుంచి జలజలమని ఒక మధురమైన శబ్దం వినిపిస్తుంది. అందరూ ఆశ్చర్యంగా ముందుకు నడిచారు. అక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారల స్వచ్ఛమైన నీరు కిందకు పడుతుంది. అదొక అద్భుతమైన సహజ వాటర్ ఫాల్. రే రాజేషు, నేనేమైనా కళ్ళ ఉన్నానా? భ్రమపడుతున్నానా? ఏంటిది? బయట ఎడారిలాగుంటే ఇక్కడ లోపల స్వర్గం దాగుందేంట్రా? ఎంత పెద్ద జలపాతం మన పొలంలో ఉందా? అవును కాంతం, మా నాన్న అప్పట్లోనే చెప్పేవాడు, మన భూమిలో గుప్తగంగ ఉందిరా అని. నేను నమ్మలా. ఈ కొండల అమరిక వల్ల బయట ఎండవేడి ఇక్కడికి రాదు. భూగర్భ జలాలు ఇక్కడ పైకి ఉబుకుతున్నాయి.
కోమలి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కొలంలో నీళ్లు దోసిట్లోకి తీసుకుని తాగుతూ ముఖం గడుక్కుంటుంది. అబ్బా అత్తయ్యగారు, ఈ నీళ్లు మన ఫ్రిడ్జ్లో నీళ్ల కంటే చల్లగా ఉన్నాయి, తేనె కంటే తీయగా ఉన్నాయి. రండి, ముఖం కడుక్కోండి. సూర్యకాంతానికి ఎక్కడా లేని ఆనందం వచ్చేసింది. వారం రోజులుగా సిటీలో పడిన నరకమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. ఆహా, ఇది కదరా నిజమేనేసి, ఎంత చల్లగుందో. ఇన్ని రోజులు మన సొంత పొలంలో ప్యాలెస్ లాంటి జలపాతాన్ని నెట్టుకుని ఆ సిటీలో కాంక్రీట్ డబ్బాలో ఏడ్చాంరా మనము. ఇక సాయంత్రం అయింది. ఆ పచ్చని చెట్ల మధ్య అందరూ కూర్చున్నారు. కోమలి ఆ జలపాతం నీటితో చేసిన కాఫీ అందరికీ ఇచ్చింది. కాఫీ తాగుతుంటే సూర్యకాంతం బుర్రలో ఒక స్వార్థపూరిత వ్యాపార ఆలోచన మెదిలింది. రాజేషు, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. సిటీలో జనాలు ఒక బిందె నీళ్ళ కోసం వందలు ఖర్చు పెడుతున్నారు. మన దగ్గర ఇంత జలపాతం ఊరికి వృధాగా పారిపోతుంది. మనం ఈ నీళ్ళని ఎందుకు అమ్ముకోకూడదంటావు? అమ్ముకోవటమా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునరా, రేపు టౌన్ నుండి ఓ 4 పెద్ద వాటర్ ట్యాంకర్లు మాట్లాడుకొని తీసుకురా. ఇక్కడ ఒక పెద్ద డీజిల్ మోటార్ పెట్టి ఆ నీళ్ళని తోడి సిటీలో అమ్ముకుందాం. మన కంపెనీ పేరు సూర్యకాంతం న్యాచురల్ మినరల్ వాటర్. బ్రాండ్ అంబాసిడర్గా నా ఫోటోని పెడదాం. ఎంట్రన్స్లో గేట్ పెట్టి జలపాతం చూడడానికి వచ్చే వాళ్ళ దగ్గర 500 రూపాయల టికెట్ వసూలు చేద్దాం. రామారావు తలపట్టుకున్నాడు. అత్తయ్యగారు, వద్దు, అలా చేయకండి. ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వరం. ఈ జలపాతం చుట్టూ ఉన్న పక్షులకి, జంతువులకి, ఈ చెట్లకి ఈ నీరే ప్రాణాధారం. మన స్వార్థంతో ఇక్కడ మోటార్లు పెట్టి చెట్లను నరికేసి గేట్లు కట్టేస్తే ఈ జలపాతం ఆగిపోతుంది. ప్రకృతిని మనం వ్యాపారం కోసం వాడుకోకూడదు అత్తయ్యగారు. నువ్వు నోరు మూసుకో కోమలే, నీకెప్పుడు వేదాంతవే. అక్కడ జనాలు దాహంతో చేస్తుంటే మనం నీళ్ళు ఇవ్వడం పుణ్యం కదా, పైగా డబ్బుకు డబ్బు. రాజేష్, నేను రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ మోటార్లో పైపులు తీసుకురా. ఈ కోమలికి బుర్రలేదులే. రాజేష్ తల్లిపోరు పడలేక సరే అన్నాడు. మరుసటి రోజు ఉదయం రాజేష్ టౌన్కి వెళ్లి ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ని తీసుకొచ్చాడు. సూర్యకాంతం ఒక మహారాణిలా కమాండింగ్ చేస్తుంది. ఏ బాబు, ఆ వైపు పైపు సరిగా పెట్టు. ఆ కొలంలో నీళ్లు మొత్తం తోడెయ్యాలి. మోటార్ స్టార్ట్ చెయ్యి. ట్యాంకర్ డ్రైవర్ మోటార్ స్టార్ట్ చేశాడు. ఢబ్ ఢబ్ ఢబ్మని చెవులు పగిలిపోయే శబ్దం ఆ ప్రశాంతమైన అడవిలో ప్రతిధ్వనించింది. ఆ మోటారు నుంచి వచ్చే నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ప్రకృతికి ఆ శబ్దం నచ్చలేదు. జలపాతం పైభాగంలో ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద కోతుల గుంపొకటి నివాసం ఉంటుంది. ఆ శబ్దానికి, ఆ పొగకు కోపమొచ్చిన కోతులు ఒక్కసారిగా కిందకు దిగాయి. ఒక పెద్ద కోతి నేరుగా వచ్చి మోటార్ కీస్ పట్టుకొని చెట్టెక్కి కూర్చుంది. రేయ్, ఏంట్రా ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానర సైన్యం? ఏయ్ పండి, అషో అంటూ కాంతం కోతుల్ని బెదిరించటానికి వెళ్ళింది. కోతులు ఊరుకుంటాయా? ఒక కోతి సూర్యకాంతం మీదకు దూకింది. సూర్యకాంతం భయంతో బాబోయ్ రాజేషు నన్ను రక్షించు అంటూ వెనక్కి పరిగెడుతూ కాలు జారి జలపాతం పక్కన ఉన్న ఎర్రమట్టి బురదగుంటలో ధమేల్మని పడింది. ఆవిడ కట్టుకున్న పట్టుచీర, మొహం అంతా ఎర్రటి బురదతో నిండిపోయి దయ్యంలా తయారైంది. ఇక భయపడిపోయిన డ్రైవర్ ట్యాంకర్ని వదిలేసి టౌన్ వైపు పరిగెత్తాడు. బురదలో పడిపోయిన సూర్యకాంతాన్ని రామారావు, రాజేషు కలిసి అతి కష్టం మీద బయటకు లాగారు. కోమలి వెంటనే వెళ్లి జలపాత నీటిని ఒక బిందెలో తెచ్చి సూర్యకాంతం మీద పోసి శుభ్రం చేసింది. సూర్యకాంతం భయంతో, అవమానంతో వణికిపోతుంది. చూశారా అత్తయ్యగారు, నేను ముందు చెప్పాను కదా, ఈ జలపాతం, ఈ చెట్లు, ఈ మూగజీవాలన్నీ ఒక కుటుంబం లాంటివని. మనం మోటార్ పెట్టి నీటిని తోడేసి శబ్దం చేసి వాళ్ళ ఇంటిని నాశనం చేయాలని చూసాం. అందుకే ఆ కోతులు ఇలా చేశాయి. మనం ప్రకృతికి హాని చేయాలని చూస్తే అది మనల్ని క్షమించదు. ఇక రామారావు ముందుకొచ్చి, నిజమే కాంతం, నీ అత్యాశ వల్ల ఉన్న ప్రశాంతత పోయింది చూడిప్పుడు. సిటీలో నీళ్లు లేక మనం పడ్డ బాధ మర్చిపోయావా? రేపు ఈ నీళ్లు కూడా దోడేస్తే ఈ చెట్లు ఎండిపోతాయి. అప్పుడు ఈ జలపాతం కూడా ఆగిపోద్ది. అప్పుడు మనం తాగడానికి గుక్కే నీళ్లు కూడా దొరకవు. ఇక అప్పుడు సూర్యకాంతానికి జ్ఞానోదయం అయింది. ప్రకృతి వినాశనం అంటే ఏంటో ఆవిడకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. తన స్వార్థం ఎంత దారుణమైందో అర్థమైంది. నన్ను క్షమించవే కోమలే, క్షమించండి రామారావు గారు. నేను డబ్బాస్తో గుడ్డుదాన్నయ్యా. సిటీలో నీళ్ళు లేక ఏడ్చా. ఇక్కడ ప్రకృతి ఫ్రీగా నీళ్ళెత్తంటే అవి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్నా. ఎంత పాపం చేయబోయాను. ఈ మోటార్లు, ట్యాంకర్లు అన్నీ పంపించేరా రాజేషు. బాధపడకండి అత్తయ్య గారు,
తప్పు తెలుసుకోవడమే గొప్ప విషయం. నీటిని అమ్ముకోవడం కాదు, ఆ నీటిని ఉపయోగించి మనం వ్యవసాయం చేద్దాం. మనకి 2 ఎకరాల భూమి ఉంది కదా, ఈ స్వచ్ఛమైన నీటితో ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం. మామిడి, బొప్పాయి, జామ చెట్లను నాటుదాం. అప్పుడు ఈ నేల ఇంకా పచ్చగా మారుతుంది. జలపాతం అయితే ఎప్పటికీ ఎండిపోదు. అట్టగే చేద్దామమ్మా. రేపటి నుండి ఈ పొలంలోనే నేను స్వయంగా విత్తనాలు నాడతా. ఈ వేసం మొత్తం మనం ఈ వాటర్ ఫాల్స్ మధ్యనే ఉందాం. సిటీలో ఉన్న ఆ కాంక్రీట్ డబ్బాలోకి నేను రానురా బాబా. అలా 1 నెల గడిచింది. ఆ జలదుర్గం కొండల్లోని పాత బంజరు భూమి ఇప్పుడొక అద్భుతమైన పచ్చని తోటగా మారింది. రాజేష్ వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీలో ఎంత మార్పు వచ్చింది? సిటీలో పట్టుచీరలు కట్టుకుని ఏసీలో ఉండే నువ్వు ఇప్పుడొక రైతులా మారిపోయావు. ఏసీలు, అద్దాల మేడలో మనుంటికి సుఖాన్నెత్తయ్యేమో గాని మనకి ప్రశాంతత ఇవ్వవరా. ఈ పచ్చని చెట్లు, ఈ చల్లని జలపాతం, ఈ మట్టి అవసరం ముందు ప్రపంచంలో ఉన్న కోట్లు కూడా సరిపో. ఇక అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. నీరు వ్యాపార వస్తువు కాదు, ప్రాణాధారం. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చిన వనరుల్ని మనం అమ్ముకోవాలని చూడకూడదు, వాటిని కాపాడుకోవాలి. స్వార్థంతో ప్రకృతికి హాని తలపెడితే భవిష్యత్తులో మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అదే ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటితే అది మనకు పచ్చని ఒయాసిస్సు లాంటి జీవితాన్ని అందిస్తుంది. డబ్బు కంటే నీరు మరియు ప్రకృతి ఎంతో విలువైనవి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అమ్మా, ఒక శుభవార్త. మనందరం వారం రోజులు విహారయాత్రకు వెళ్తున్నాం. ఆఫీస్ వాళ్ళు ఫ్రీగా టికెట్లు ఇచ్చారు. ఎక్కడికిరా? మళ్ళీ ఏదో సిటీకి తీసుకెళ్ళి ఆ ఏసీ గదుల్లో మమ్మల్ని బందెత్తావా ఏమిటి? నా వల్ల కాదురా బాబా. నాకు పచ్చని చెట్లు, పలకరించి మనుషులే కావాలి. అదే అమ్మా దీని ప్రత్యేకత. ఇది జలజల ముచ్చట్లు అనే షిప్పు. సముద్రం మధ్యలో ఒక పల్లెటూరిని సృష్టించారు. అక్కడ రచ్చబండ ఉంటుంది, ఆవులు ఉంటాయి, చెట్లు కూడా ఉంటాయి. అవునత్తయ్య గారు, మనం సముద్రం మీద ఉన్న పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది. మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏంటో కామలి, నీ మాటలు ఏంటంటే వింతగా ఉంది. సముద్రం మీద చెట్లు ములుస్తాయి ఏంటి? సరే, రాజేష్ గాడు అంతగా చెప్తున్నాడుగా, వత్తాలే. కానీ నేను పచ్చడి డబ్బాలు, ఆపడాల పిండి పట్టుకొత్తా. అక్కడ తిండి మనకు పడదలే. సూర్యకాంతం, షిప్పులో అప్పడాలెందుకు? అక్కడ అన్ని వాళ్ళే పెడతారుగా. మీకు తెలియదు రామారావు గారు, నాకు అప్పడం పక్కన లేకపోతే ముద్ద దిగదు. ఇప్పుడు గొప్పలు చెప్పకండి. కోమలి, నా పాత ఎత్తడి బిందు కూడా సొరుదు. గంగా జలం పట్టుకెళ్ళాలిగా. అమ్మా ఆగండి, అది పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఏం బాబు, అంత పెద్ద ఓడని సముద్రంలో కుదులుతుంటే దిష్టి తీయొద్దు. ఇదిగో ఈ కొబ్బరికాయని ఈ టైర్కి కుట్టి కాస్త హారతి చెక్కుతా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇది పోర్టు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. సెక్యూరిటీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారా? ఎందుకు? మంచి పని చేస్తే అరెస్టా? చూడు బాబు, ఈ ఓడంతా ఇనుము. దీనికి దిష్టి తగిలితే సముద్రం మధ్యలో ఆగిపోద్ది. అప్పుడు మీ కెప్టెన్ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా నేను మాత్రం కొబ్బరికాయ ఈయను. అత్తయ్య గారు, ఆయన్ని నేను ఒప్పిస్తానులేండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆవిడ మనోభావాల్ని గౌరవించండి. కనీసం నిమ్మకాయలైనా సరే టైర్ కింద పెట్టనివ్వండి సార్. సరే మేడం, త్వరగా కానివ్వండి. చూసావా కోమలి, గట్టిగా అడిగితేనే ఈ రోజుల్లో పనులు జరుగుతాయి. రాజేష్, నువ్వు భయపడబాక. ఇప్పుడు షిప్ జట్ వేగంతో వెళ్ళుద్ది. సూర్యకాంతం షిప్పులోకి అడుగుపెట్టగానే, వామో, ఇదేంట్రా రాజేషా, నిజంగానే మట్టి రోడ్లున్నాయి. అదుగో అక్కడ ఆవులు కూడా ఉన్నాయి. రామారావు గారు, ఆ ఆవు భలే తెల్లగుంది చూడండి. అత్తయ్య గారు, అది రోబోట్ ఆవులండి. దాని దగ్గరికి వెళ్ళి ఈ బటన్ నొక్కితే పాలు వస్తాయి. బటన్ నొక్కితే పాలా? మా రోజుల్లో ఆవు పొదుగు పట్టుకుని పితికేవాళ్ళం. సరే చూద్దాం అని సూర్యకాంతం వెళ్లి బటన్ నొక్కుతుంది. గ్లాసులోకి నిజంగానే పాలొస్తాయి. ఆ పాలు తాగిన సూర్యకాంతం, ఏంటి కోమలే, ఈ పాలలో ఏలక లోసన వస్తుంది. పైగా షుగర్ కూడా కరెక్ట్గా ఉంది. రాజేషు, ఈ ఆవుకి గడ్డెయ్యాలా లేక బ్యాటరీలు వెయ్యాలా? అమ్మా దానికి ఛార్జింగ్ పెడతారమ్మా.
ఛార్జింగ్ పెట్టి ఆవులా బాబోయ్, రేపు పొద్దున్న అది కరెంట్ షాక్ ఇస్తే పాలు తాగిన వాళ్ళంతా గాల్లో ఎగురుతారేమో. ఇక సూర్యకాంతం డెక్ మీద ఉన్న స్విమ్మింగ్ పూల్ని చూసింది. రే రాజేషు, ఇదేంట్రా మన ఊరు చెరువు కంటే నీళ్లు భలే నేలంగున్నాయి, కానీ ఇందులో చేపలు లేవేంట్రా? గేలం వేద్దామంటే ఒక్కటైనా కనిపించడం లేదు. అమ్మా, అది స్విమ్మింగ్ పూల్ అమ్మా, అందులో చేపలుండవు. ఇది జనాలు ఈత కొట్టడానికి. ఈత కొట్టడమా? ఈ మాత్రం దానికి ఎంత నీళ్ళ తొట్టెందుకురా? నేను నా ఎత్తడి బిందె కడుక్కుందామని వచ్చే. పైగా ఆ పక్కన ఎవరు అమ్మాయి నీళ్ళలో పడుకుందేంటి, మునిగిపోతుందేమో చూడరా. అత్తయ్యగారు, అది మునగడం కాదు, సన్ బాత్. మీరు బిందె తీసుకుని గదిలోకి వెళ్ళండి, ఇక్కడ వాషింగ్ మెషిన్లో కడగాలి. సన్ బాతా అంటే ఎండలో స్నానం చేయడమా? ఎంత కాకపోతేను నీళ్ళలో స్నానం చేస్తారు గాని ఎండలో ఎవరైనా చేస్తారా? ఈ షిప్లో అన్నీ వింతలే. మేడం, వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ దీస్ థింగ్స్ హియర్? ఏం బాబు అట్ట చూస్తావు? నీళ్లు నమలడం మానేసి ఈ విషయం చెప్పు. నీకేం తెలుగు రాదా? సారీ కెప్టెన్, మై మదర్ ఇన్ లా ఈజ్ ట్రైయింగ్ పాపర్స్. షీ థింక్స్ దిస్ ఈస్ ద బెస్ట్ సన్లైట్. కామ్లే, ఆ బాబుకు చెప్పు, ఎంత ఎండ కాత్తంటే ఆ వృధా ఎండలో అప్పడాలు పెట్టుకుంటే రేపు భోజనంలోకి బాగుంటాయని చెప్పు. కావాలంటే ఒక 4 పట్టుకెళ్ళమని కూడా చెప్పు, ఆ లావుడికి చూపెత్తాడుగా. పాపర్స్ ఆన్ ఎ 5-star cruise. మేడం, దిస్ ఈజ్ అ సన్ బాత్ ఏరియా. సనబాత బాబు, ఈ ప్లాస్టిక్ కుర్చీలో పడుకుంటే ఒళ్ళు నల్లబడుద్ది గాని అప్పడాలు ఆగవు. అదే అప్పడాలు పెడితే కడుపు నిండుద్ది, తెలుసుకో. షిప్లో ఉన్న విలేజ్ షాప్ దగ్గరికి సూర్యకాంతం వెళ్తుంది. ఏం బాబు, ఈ మట్టి బొమ్మకి 100 రూపాయలా? మా ఊర్లో 5 రూపాయలకు 3 ఎత్తారు. కాస్త తగ్గించి నీకు పుణ్యం ఉంటది. మేడం, ఫిక్స్డ్ ప్రైస్, ఇక్కడ బేరాలుండవు. ఫిక్స్డ్ ప్రైజా? నా దగ్గర ఆ పప్పులేం ఉడకోలే గాని ఇదిగో బాబు, 50 రూపాయలు ఎత్తా. ఇత్తే ఇవ్వు, లేదంటే లేదు. పైగా ఈ బొమ్మకి పెయింట్ కూడా సరిగ్గా వేయలా. చూడు, ఇక్కడ చిన్న గీత పడింది. అమ్మా, ఇది షిప్ అమ్మా, ఇక్కడ బేరాలు ఆడకూడదు. నువ్వు ఊరుకోరా, నీకేం తెలుసని? సముద్రం మీద ఉన్న ఆకాశంలో ఉన్న బేరం ఆడడం తెలిస్తే బతుకుతాము. ఏరా బాబు, ఇంతకి ఎత్తనావా లేదా? షాప్ కీపర్ సూర్యకాంతం గయ్యాలితనానికి భయపడి, సరే మేడం, తీసుకోండి. అప్పుడు సూర్యకాంతం కోమలి వైపు గర్వంగా చూస్తుంది. చూసావా కామ్లీ, 50 రూపాయలు మిగిల్చా. ఆ మిగిలిన డబ్బుతో రేపు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఏంట్రా రాజేషు, ఇది పిజ్జా అంట? ఇది మనట్టులాగే ఉందిరా, కానీ దీని మీద ఏమన్నా కూరగాయల మొక్కలు పడేశాడు అంతే. ఆడు సరిగ్గా కలుపుకోలేదేమో. సూర్యకాంతం, అది ఇటాలియన్ వంటకం, తిని చూడు, బాగుంటుంది. ఛే, చప్పగా ఉంది. కామలే, నా సంచిలో ఉన్న ఆవకాయ డబ్బది. ఆ బాబుకు చూడు, ఆ తెల్ల బాబు పాపం ఇదో కర్ర మొక్కలతో గీక్కుంటున్నాడు. వెళ్ళి కాస్త పచ్చడివే. వద్దత్తయ్య గారు, వాళ్ళు కారం తినలేరు. తినలేకపోవడం ఏమిటి? ఆవకాయ రుసూతే మన దేశం వదిలి వెళ్ళరు. ఇవ్వు, నేనే అత్తానెళ్ళి అని సూర్యకాంతం వెళ్లి అక్కడున్న విదేశీడి ప్లేట్లో ఆవకాయ వేస్తుంది. బాబు ఇటు చూడయ్యా, ఇది ఆవకాయ తిను, నీ జన్మ ధన్యం అవ్వుద్ది. ఆ ఫారినర్ ఒక ముద్ద తిని ముఖమంతా ఎర్రబడిపోతుంది. ఓ మై గాడ్, ఇట్స్ బర్నింగ్, వాటర్ వాటర్ అంటూ షిప్ చుట్టూ పరిగెడతాడు. చూసావా కాములే, ఆవకాయ తగలగాని బాబుకి ఎంత ఎనర్జీ వచ్చేసిందో షిప్ చుట్టూ తిరిగేస్తున్నాడు. ఇంకో మొద్ద వేస్తే షిప్ ఇంజన్ కంటే వేగంగా వెళ్ళేవాడు. అమ్మా, ఎవరూ కంగారు పడకండి, ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల షిప్ ఆగింది, మెకానిక్స్ చూస్తున్నారు. ఇక సూర్యకాంతం అక్కడే ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్తుంది. ఓయ్ ఊరు జనాలారా, ఎవరు భయపడిపోవాకండి. ఇక్కడ మన రామారావు ఉన్నారు. ఆయనకి పాతకాలపు పంపు సెట్లు బాగు చేయడం తెలుసు. రామారావు గారు, ఎలాండి ఆ ఇంజిన్ ఒకసారి ఇట తట్టిరండి. కాంతం, ఇది పంపు సెట్టు కాదు, లక్షల గుర్రపు సామర్థ్యం ఉన్న ఇంజిను. గుర్రమైన గాడిదైనా తిరగాలంటే దెబ్బ పడాల్సిందే. ఈ కెప్టెన్ బాబు, ఎక్కడున్నావు? ఇదిగో ఈ గుమ్మడికాయ తీసుకో, ఇంజిన్ రూమ్ ముందు పగలగొట్టు, దిష్టి తగిలింది దానికి. అత్తయ్య గారు, మీరు కూర్చోండి, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను.
కోమలి వెళ్ళి తన ల్యాప్టాప్లో ఏదో ఇన్ఫర్మేషన్ చూసి రాజేష్కి చెప్తుంది. కోమలి, ఆ గుమ్మడికాయ విషయం కూడా చెప్పవే. సరిగ్గా అదే సమయంలో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో చూసారా, నేను చెప్పలేదా, నా మాట ఇంటి అట్టాగే ఉంటది. గుమ్మడికాయ పగలగొట్టకపోయినా నేను అట్లా చూడగానే దానికి భయం వేసి స్టార్ట్ అయిపోయింది. అమ్మా, ఎలా ఉందమ్మా ప్రయాణం? బానే ఉందిరా, కానీ ఆ రోబోట్ ఆవు పాలు తాగితే నాకు మా ఊరు ఆవు పాలు గుర్తొచ్చాయి. అక్కడ పాలు తాగితే బలం వస్తుంది, ఇక్కడ తాగితే కేవలం టేస్ట్ వస్తుందిరా. నిజమే అత్తయ్య గారు, కానీ ఈ వారం రోజులు మీరు ఈ షిప్ని ఒక పల్లెటూరులా మార్చేశారు. కెప్టెన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేడు. మర్చిపోవడం ఏంటి కోమలే, ఆయనకి ఒక 1/2 కిలో ఆవకాయ పచ్చడే 10 అప్పడాలు ఇచ్చానుగా, వాళ్ళ ఆవిడికి పెడితే ఆయనకి ప్రమోషను పక్క. కాంతం, నీ హడావిడి సముద్రం మీద కూడా తగ్గలేదుగా. వచ్చేసారి మనం అడవిలోకి వెళ్దాం. అక్కడ ఎవ్వరికి అప్పడాలు పెడతావో నేను చూస్తాను. అడవిలో ఏముంది రామారావు గారు, పులులకి మన పులిహోర రుచి చూపిస్తా. అప్పుడయ్యే మన మనుషులు తినడం మానేసి మన ఇంటి ముందు క్యూ కట్టేస్తాయి. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుకుంటూ కారులో ఇంటికి బయలుదేరుతారు. మనిషి ఎక్కడున్నా తన సంస్కృతిని, హాస్యాన్ని మర్చిపోకూడదు. సముద్రం మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య నవ్వుతూ ఆప్యాయంగా ఉంటే అదే అసలైన స్వర్గం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.